హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. నేను సౌజన్య. సో ఎస్, విజయ్ నిర్మలా గారి కొడుకుగా ఒక గట్టి ఫౌండేషన్ పడ్డా ఆ తర్వాత ఆయన నవరసాలతో ఒక 4 స్తంభాలను పేర్చి ఎంతో దృఢంగా ఎంతో అపురూపంగా తన నటనా జీవితం అనే ఇల్లుని కట్టుకున్నారు. ఆ ఇంట్లోకి ఎన్నో అవార్డ్స్, నంది అవార్డ్స్, ప్రశంసలు వచ్చి కూర్చున్నాయి. అయితే 50 ఏళ్ళు అవుతున్నా సరే చెక్కు చెదరకుండా ఉంది ఆయన నటనా జీవిత కట్టడం. సో దీని వెనక ఆయన కృషి, ఆయన పట్టుదల ఎంతో ఉన్నాయి. సో వాటి గురించే మాట్లాడుకుందాం. వి హావ్ విత్ us హెచ్ఈ లెఫ్టినెంట్ కల్నల్ ఏఎంవి సర్ డాక్టర్ విజయ్ కృష్ణ నరేష్ గారు. ఏంటి కొత్తగా ఇంత బాగా చెప్తున్నారు, ఈ బిరుదులు ఏంటి అనుకుంటున్నారా? వాటి గురించి కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. సో వి హావ్ విత్ us ఆర్ మోస్ట్ హ్యాండ్సమ్ నరేష్ గారు. నమస్తే సార్. గ్రేట్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. నమస్తే. ఎలా ఉన్నారు సార్? నేను ఒకటే నమ్ముతానమ్మా, యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్ యూ హ్యావ్ టు ఫీల్ ఫైన్, అప్పుడు యూ విల్ బీ ఫైన్, అంతే. ఓకే. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ సార్, బికాజ్ ఎవరికి రాని ఒక హ్యూజ్ ఆనర్ మీకు వచ్చింది. ఏంటి అసలు దాని గురించి చెప్తారు సార్? ఫస్ట్ ఏం లేదమ్మా, నేను ఫస్ట్ నుంచి కూడా నాకు సినిమా అనేది నా జీవితం. 50 years, ఇంకొక 20 years నేను బతికినా ఉన్నా అంతే ఉంటుంది. దాంతోపాటుగా ఈ సర్వీస్, సేవ అనేది నాకు చిన్నప్పటి నుంచి అది ఒక ఇష్టమైనటువంటి ఇది. సో ఈ రెండు ఓ పక్కన సినిమాలు చేస్తూ నా వంతు నేను సర్వీస్ చేస్తూనే ఉన్నాను. వెదర్ బీజేపీలో నా వర్క్ కానీ, ఆర్ఎస్ఎస్లో నా వర్క్ కానీ, అదేవిధంగా మాలో నేను నా వర్క్, వాట్ ఎవర్ ద ఇష్యూస్, కాకుండా నా సొసైటీ కళాకారులు ఎక్కువ 21,000 members. సో ఒక టైంలో సినిమా ఇండస్ట్రీ, మీరు చెప్పినట్టు నా ఇల్లు సినిమా ఇల్లు అనేది సినిమా ఘర్. నేనే కొన్నిసార్లు కూల్చుకున్నాను, కొన్నిసార్లు సునామీ వచ్చి పడిపోయింది. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. ఫైనల్గా జనరల్గా ఏం కనపడుతుంది అంటే ఇట్స్ అ రోసీ పిక్చర్ అవుట్ సైడ్, బట్ బీయింగ్ అన్ యాక్టర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే యు ఆర్ ది ఫోకస్ ఆఫ్ మెనీ బడి. నేను ఒక్కనే కాదు, ఏ యాక్టర్ కన్నా. రెండోది ఏంటంటే గ్యారంటీ లేని ప్రొఫెషన్. మూడోది యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ సెల్ఫ్. అంటే మెయింటైన్ అంటే బాడీ ఒకటే కాదు, యూ హ్యావ్ టు మెయింటైన్ గుడ్ రిలేషన్స్, యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ ఫామ్. ఇవన్నీ కూడా చాలా కష్టసాధ్యమైన పని అన్నది. సో ఈ